హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని, జీవితంలో గెలవాలి, ప్రతి ఒక్కరూ చరిత్రలో నిలవాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో మీ ముందుకు ఈ వీడియోలు తీసుకొస్తున్నాను. అయితే జీవిత పాఠాలు, గుణపాఠాలు, జీవితం యొక్క గుణాలను జీవితంలో నేర్చుకోవాల్సినవి ఏమిటి, నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ అని మనము నేర్చుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్వంతులము మనమే. అయితే మనము ఉచితముగా దొరికేవి 4 అని మనం మాట్లాడుకున్నాం. ఒకటోది సంతోషం, రెండవది ప్రేమ, మూడవది ఈరోజు వీడియోలో చిరునవ్వు. చిరునవ్వు చాలా ఫ్రీగా దొరికేవి, ఉచితంగా దొరికేవి, చవకగా దొరికేది, అసలు డబ్బులు పెట్టిన అవసరం లేదు. చిరునవ్వు డబ్బులు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా హ్యాపీగా మనం చిరునవ్వుతో ఉండాలంటే మన మనసు నుంచి రావాలి. డబ్బులు ఇస్తే కొనుక్కునేది కాదు చిరునవ్వు. చాలామంది చిరునవ్వు లేక ముఖంలో కొంతమంది మటన్ తిన్నా, చికెన్ తిన్నా, ఏదేదో తిన్నా, ఎప్పటికీ ఏదో కొంపలు అంటుకపోయినట్టు, లేకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు అసలు వాస్తవంగా చిరునవ్వు వారి ముఖాలలో కనబడదు. ఎప్పుడు ఏడుపు ముఖమే, ఎప్పుడు ఏడు ముఖంతో ఉంటారు. అసలు చిరునవ్వే ఉండదు ముఖంలో. ఎంత బంగారం పెట్టినా సరే ఎప్పటికీ ఏడ్చుకుంటూనే ఉంటారు, ఏడుపు ముఖమే ఉంటుంది, అసలు చిరునవ్వు నవ్వరు. అలాగా మనం ఉండకపోవటానికి గల కారణం ఏంటంటే 3 విలువైనవి, ఖరీదైనవి కొనుక్కుంటున్నారు కనుక. ఒకటి పొగరు, గర్వం, అహంకారం. ఈ 3 ఉంటే మాత్రమే చిరునవ్వు ఉండదు. ఎందుకంటే ఇవి ఫ్రీగా దొరికేవి, అవి డబ్బులు ఇచ్చేవి, కొనుక్కునేవి. అందుకోసమే మనలో చిరునవ్వు ఉండాలి. ఏమి తిన్నా, ఏం తినలేకపోయినా, ఎవరు మనల్ని పలకరించినా మనం చిరునవ్వుతో పలకరించాలి, చిరునవ్వుతో బ్రతకాలి, చిరునవ్వు హాయిగా ఉండాలి. అంటే మన ముఖంలో చిరునవ్వు ఉంటే ఎదుటి వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఒక 10 గ్లాసులు ఉన్నాయంట, అద్దాల మేడకు ఒక కుక్క పోయింది, ఒక ఓనర్ ఎంబడ. అయితే అక్కడ అద్దాల దగ్గర పోయినప్పుడు ఆ కుక్క ఏమన్నదంటే, ఆ చూసి బౌ అన్నప్పుడు అక్కడ 10 గ్లాసులలో 10 కుక్కలు కూడా బౌ అన్నాయి. అరే నేను బౌ అంటే ఇది నవ్విందంట, అది చాలా బాగుంది అని నవ్విందంట. చిరునవ్వు నవ్విస్తే అవి కూడా చిరునవ్వు నవ్వుతున్నాయంట. అంటే ఇక్కడ మనం నేర్చుకోలేదంటే, ఏమి చేస్తే, మనం ఏమి ఇస్తే లోకం నీకు అదే ఇస్తుంది. నువ్వు కోపంతో మాట్లాడితే నీకు కోపాన్ని ఇస్తుంది. నువ్వు చిరునవ్వుతో మాట్లాడు, నీకు చిరునవ్వుతో సమాధానం ఇస్తుంది. నువ్వు చిరునవ్వుగా ఉండు, ముఖంలో కళ ఉంచు. నిన్ను చూడంగానే అందరూ సంతోషమును వ్యక్తం చేయాలి, సంతోషముని చూడాలి నీ లోపల. ప్రతి ఒక్క వ్యక్తి నీవు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ప్రతి ఒక్క వ్యక్తిని కలుస్తున్నప్పుడు, ఈ అన్న నాకు కలిసిండని చిరునవ్వు వాళ్ళ ముఖాలలో, దుఃఖముగా ఉన్న ముఖాలలో, అప్పుల బాధలతో ఉన్న ముఖాలలో, లేకుంటే ఎప్పటికీ ఏడ్చే ముఖాలలో, వాళ్ళ ముఖాలలో చిరునవ్వు రావాలి. ఎప్పుడు అంటే నువ్వు చిరునవ్వును తీసుకుంటున్నప్పుడు, ఫ్రీగా మనకు దొరికేవి తీసుకుంటున్నప్పుడు, మనము ఫ్రీగా ఇచ్చినప్పుడు వాళ్ళలో సంతోషం, మనము చిరునవ్వు వాళ్ళ ముఖాలలో మనం చూస్తాం. అందుకోసమే చిరునవ్వుతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఉన్న 4 రోజులైనా సరే చిరంజీవిగా బ్రతకాలంటే మెగాస్టార్ చిరంజీవి లాగా కాదు, ఉన్నతమైన వ్యక్తిగా, మంచి ప్రౌడ్గా, ఎంత సంతోషంగా, ఎంత ప్రేమగా, ఎంత చిరునవ్వుగా మనం బ్రతుకుతే ఈ 3 విషయాలు మనం నేర్చుకున్నాం. 4వ విషయాన్ని వచ్చే వీడియోలో మనం మీకు తెలియజేస్తా. మనము ఈ చిరునవ్వు ముఖాన్ని మనం ఎప్పుడు మరవద్దు, ఎప్పుడు చిరునవ్వుతో ఉందాం. ఏమున్నా ఏమి లేకపోయినా, ఎంత ఆస్తున్నా ఆస్తు లేకపోయినా ముఖంలో చిరునవ్వు. ఇది డబ్బులు వచ్చే రాదు. నీకు బజార్లోనో కానీ, మార్కెట్లో కానీ, దుకాణంలో కానీ, సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడ దొరకని వస్తువు 4. ఒకటి సంతోషం, రెండోది ప్రేమ, మూడవది చిరునవ్వు, 4వది వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎక్కడ దొరకంది మన మనసులో ఉంటుంది. మనము ఫ్రీగా తీసుకుందాం, ఫ్రీగా పంచుదాం, ఆనందంగా జీవిద్దాం, సంతోషంగా ఉందాం, ప్రేమగా ఉందాం, చిరునవ్వుతో బ్రతుకుదాం. ఎన్ని రోజులు బ్రతికామని కాదు, చిరునవ్వుతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలని ఒక మహానుభావుడు రాశాడు పాట. అంత గొప్ప చిరునవ్వుతో మనం ఉందాం. కొంతమందికి బంగారం ఇంత
కిలలున్న వాళ్ళ ముఖం ఎప్పటికీ ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. ఎంత ఆస్తులున్నా మొత్తం ఏడుపు ముఖంతో ఉంటారు. ఎంత గొప్ప బిల్డింగ్లు ఉన్నా, ఎంత గొప్ప బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా ఎప్పటికీ ఏడ్చుకుంటూనే ఉంటారు, ఏడుపు ముఖమే ఉంటుంది. అలా ఉండద్దు. మనము ప్రేమగా అంటే చిరునవ్వుతో ఉండాలని నా యొక్క ఉద్దేశం, ఈ వీడియో యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. దయచేసి మనం చిరంజీవిగా బ్రతకాలంటే చిరునవ్వుతో మనం బ్రతకాలి. అప్పుడే సంతోషంగా ఉంటాం. హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చాలా సంతోషం, చాలా సంతోషంగా మనం బ్రతుకుదాం. చిరునవ్వు ముఖం పెట్టుకొని మాట్లాడదాం. చిరునవ్వును ఇద్దాం, చిరునవ్వుతో పలకరిద్దాం, చిరునవ్వుతో మనం ప్రతి ఒక్కరి మనసులో వెలిగిద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి, సహకరించండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.